ఎక్స్పీరియన్స్ చేసాడు. మనకు కూడా ఈ రోజు చెప్పేది ఏంటంటే ఆయన మనలో కూడా చాలా చింత ఉంటుంది. మనం ఎందుకంటే కష్టార్జితం మీద బ్రతికేటువంటి వాళ్ళం కాబట్టి ఈ రోజు బాగానే ఉంది, రేపు సంగతి ఏంటి అనేటువంటి బాధ మనకు ఉంటుంది. పండగ వస్తుంది, మనం ఖర్చుకి డబ్బులే, లేదా పిల్లలకు బట్టలే, లేదనుకుంటే పక్కింటి వాళ్ళు శుభ్రంగా ఉంటున్నారనుకో వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకుంటాం, మన ఇంట్లో అది లేదే అనేటువంటి ఆలోచన. లేదనుకుంటే మనకే మన పిల్లలు, మన తర్వాత పిల్లలకి మనం ఏమిస్తాం, ఇదంతా కూడా ఫిజికల్ నీడింగ్, భౌతికమైనటువంటి అవసరాలపై ఉన్న టెంప్టేషన్ బయటికి కనబడుతుంది. మన పోరాటం అంతా దేనికోసం అంటే ఈ తినడం కోసము, జీవించడం కోసము, బ్రతకడం కోసము, సర్వైవల్ అవడం కోసమే మన శోధన అంతా. మీరు గమనించండి. సరే, దేవుడిచ్చిన ఇల్లు మనకు సరిపోతుందా? లేదు, మనం బిల్డింగ్ కట్టాలి. బిల్డింగ్ సరిపోతుందా? ఇంకేమో ఆస్తి కూడా కట్టాలి. నీకున్న బండి సరిపోతుందా? లేదు, ఇంకా మంచి బండి కొనాలి. సరే, 2 వీలర్ సరిపోతుందా? లేదు, సంపాదన పెరిగి, ఆస్తులు పెరిగి, లక్షలు వచ్చినాయి అంటే 4 వీలర్ కావాలి. అంటే మనిషి కోరిక ఎలా ఉంటుందంటే లోపల ఉన్నటువంటి ఆ శోధకుడు మనల్ని కుదురుగా ఉండనివ్వడు, ఇలా శోధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇది ప్రభువుకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి శోధన. తరువాత మనం చూసినట్లయితే ఇది ఆహారపరమైనటువంటి శోధన. రెండవది 5వ వచనంలో అక్కడ రాయబడింది, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలో ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారి నిన్ను తమ చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది కదా. ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. చాలు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ శోధన ఏమిటంటే అధికారపరమైనటువంటి శోధన, అధికారపూర్వక శోధన అంటారు దీన్నే. అంటే యేసుక్రీస్తు 30 ఏళ్ళు బ్రతికిన తర్వాత దేవుని సన్నిధిలో లేదా దేవుని ఎదుట ఆయన ఉపవాసాన్ని ఉండాలి, తర్వాత దిగ్విజయమైన పరిచర్య చేయాలనే దృక్పథంతో ఉన్నాడు. ఆయన దృష్టి దేని మీదకి వెళ్ళిందంటే యెరూషలేము దేవాలయం మీదకి వెళ్ళింది. దేవుడు ఆయన, దేవుని కుమారుడు ఆయన తను తాను ఎలా నిరూపించుకోవాలంటే